సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 74వ సర్గము. వివాహ మహోత్సవములు ముగిసిన తరువాత దశరథుడు సపరివారముగా అయోధ్యకు బయలుదేరుట, మార్గమధ్యమున పరశురాముడు ఎదురగుట. ఆ రాత్రి గడిచిన మరునాడు విశ్వామిత్ర మహాముని రామలక్ష్మణ భర్త శత్రుఘ్నులను వారి వధువులను ఆశీర్వదించి దశరథ జనక మహారాజులను వీడ్కొని హిమవత్ పర్వతానికి వెళ్ళారు. విశ్వామిత్ర మహర్షి వెళ్ళిన తరువాత దశరథ మహారాజు మిథిలాధిపతి అయిన జనకుని వీడ్కొని సపరివారంగా అయోధ్యాపురమునకు బయలుదేరారు. అట్లు బయలుదేరిన దశరథ మహారాజును జనకుడు కొంత దూరము అనుసరించెను. విదేహరాజ్య ప్రభు అయిన జనకుడు ఆ నలుగురు వధువులకు అపరిమితముగా ధనాన్ని ఇచ్చారు. ఇంకను అతడు లక్షల కొలది గోవులను, పెద్ద సంఖ్యలో శ్రేష్టములైన కంబళములను, మిక్కిలి విలువైన పెక్కు పట్టు వస్త్రములను కానుకగా ఇచ్చారు. మరియు వారి వెంట చక్కగా అలంకరింపబడిన బలిష్టములైన ఏనుగులను, మేలుజాతి గుర్రములను, అందమైన రథములను, వీరులైన యోధులను, భక్తి విశ్వాసములు గల దాసదాసీ జనములను ఆ ప్రభువు అరణముగా పంపెను. ఇంకను ఆ మిథిలాధిపతి పుష్కలముగా వెండి బంగారములను, ముత్యములను, పగడములను వారికి కన్యాధనముగా సమర్పించెను. మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఇంకను అసంఖ్యాకములైన సంపదలను బహూకరించి దశరథుని అనుమతిని పొంది తన అంతఃపురమున ప్రవేశించెను. అయోధ్యాధిపతి అయిన దశరథుడు వీరులైన పుత్రులతోనూ, ఋషులందరితోనూ, చతురంగ బలములతోనూ, పరిచారకులతోనూ కూడి ప్రయాణాన్ని కొనసాగించారు. ఆ విధంగా దశరథుడు ఋషులతోనూ కుమారులతోనూ వెళుతూ ఉండగా అక్కడక్కడ పక్షులు భయంకరమైన శబ్దములను చేస్తూ ఉన్నాయి. భూమిపై సంచరించు మృగములన్నీయును ప్రదక్షిణపూర్వకంగా తిరుగాడసాగాయి. పక్షుల అరుపులు అశుభములను, మృగముల ప్రదక్షిణములు శుభములను సూచించును. నరేంద్రుడు ఆ శకునములను గమనించి వశిష్ఠుని ఇలా ప్రశ్నించాడు: ఓ మహర్షి, ఒకవైపు పక్షుల భయంకరములైన అరుపులు కర్ణకఠోరముగా వినిపిస్తూ ఉన్నాయి, మరి ఒక ప్రక్కన మృగములు ప్రదక్షిణముగా సంచరిస్తూ ఉన్నాయి. అశుభములను శుభములను సూచించు ఈ శకునముల కారణంగా నా హృదయము కంపిస్తూ ఉన్నది, మనస్సు కలవరపడుచున్నది. దీని అంతరార్థమేమిటి? అంతటా వశిష్ఠ మహర్షి దశరథుని ఈ మాటలను విని మృదుమధురంగా ఇలా అన్నారు: ఈ శకునముల ఫలితమును వినండి. ఆకాశమునందలి పక్షుల భయంకరములైన అరుపులు రాబోవు అశుభమును సూచిస్తూ ఉన్నవి, కానీ ఈ మృగముల ప్రదక్షిణలు వాటి ఉపశమనమును, ఆ అశుభములు తొలగునని తెలుపుచున్నవి. కావున కలవరపడవలదు. వారట్లు మాట్లాడుకుంటూ ఉండగా భూమిని కంపింపజేస్తూ చక్కని చెట్లను పడగొడుతూ ఒక పెద్ద గాలి, సుడిగాలి వీచింది. సూర్యకాంతులను చీకట్లు ఆవరించాయి. దిక్కులన్నీయు వెలవెలబోయాయి. బలములన్నీయు దుమ్ము కొట్టుకొని చేష్టలుడిగాయి. వశిష్ఠుడు, ఇతర మహర్షులు, దశరథుడు, ఆయన కుమారులు మాత్రము చైతన్యము కలిగి ఉన్నవారి వలె ఉన్నారు. మిగిలిన వారందరూ నిశ్చేష్టులై ఉన్నారు. భయంకరమైన చిమ్మ చీకట్లలో సేన అంతయు భస్మముచే కప్పబడినదా అన్నట్లు ఉంది. అట్టి సేన జమదగ్ని మహర్షి కుమారుడైన పరశురాముని చూసింది. అతడు జటామండలధారి అయి ప్రళయకాల రుద్రుని వలె భయంకరుడై ఉన్నాడు. అతడు రాజవంశములను పరిమార్చినవాడు. కైలాసము వలె దుర్జయుడు, ప్రళయకాలాగ్ని వలె దుస్సహుడు, మిగులు ప్రజ్వలించుచున్న అగ్నిజ్వాలల వలె తేజోరాశి అయి జనులకు దుర్నిరీక్షుడై ఉన్నవాడు. అతడు భుజముపై గండ్రగొడ్డలని పూని మెరుపు తీగల వలె మిరుమిట్లు గొలుపుచున్న ధనుర్బాణములను ధరించి త్రిపురాంతకుడైన శివుని వలె తేజరిల్లుచుండెను. ప్రజ్వలిల్లుచున్న అగ్ని వలె భయంకరముగా కనబడుతున్న ఆ పరశురాముని చూసి జపహోమ తత్పరులైన వశిష్ఠుడు మున్నగు ప్రముఖ విప్రులను, మునులందరూ గుమిగూడి తమలో తాము ఇలా చర్చించుకోసాగారు: పూర్వము క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు ఇతని తండ్రి అయిన జమదగ్నిని చంపుటచే క్రుద్ధుడైన ఈ పరశురాముడు ఇప్పుడు క్షత్రియులను చంపుటకై రాలేదు కదా. లోగడ ఇతడు క్షత్రియ ప్రముఖులను హతమార్చి
క్రమముగా కోపతాపములు తొలగి శాంతించి ఉన్నాడు. మరలా ఇప్పుడితడు క్షత్రియులను పరిమార్చవలనను కోరికతో ఇక్కడికి రాలేదు కదా. తమలో తాము ఇట్లు చర్చించుకున్న తరువాత ఆ మునులు పరశురాముని పూజించుటకై అర్ఘ్యపాద్యాది ద్రవ్యములను తీసుకున్నారు. తరువాత రామ రామ అని మధురముగా పలుకుచు భీతిని గొలుపుచున్న ఆయనను సమీపించారు. జమదగ్ని కుమారుడును ప్రతాపశాలియు అయిన పరశురాముడు ఋషుల పూజలను అందుకొని దశరథరామునితోటి ఇట్లు భాషించాడు. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 74వ సర్గము సంపూర్ణం. శుభం.